హాయ్, నా పేరు కామాక్షి. ఇది ఎపిసోడ్ రివ్యూ. సుత్తి లేకుండా చెప్పేస్తాను, షార్ట్ అండ్ స్వీట్గా. ఇది ఇంకా తనుజ కెప్టెన్ అయితే అయిందబ్బా. ఫస్ట్ అయితే టాస్క్ ఆడింది, ఎవరు సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం. ఎవరు సపోర్ట్ మొన్నసారి ఆడిందిలే, ఏంది ఆ గోల్డెన్ బజర్ దగ్గర ఆడింది, అది అంతగా బాగా రాలేదు, ఫేక్ ఆడింది అని చెప్పి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆడింది అనిపించింది నాకు. ఎవరు సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం టాస్క్ ఆడింది, అది కూడా బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టు అనిపించింది. బ్రెయిన్ పెట్టి ఆడింది, అది కూడా కళ్యాణ్తో కలిసి ఆడింది, కళ్యాణ్ మీద ఆడింది, కళ్యాణ్ని ఓడించేసింది అనిపించింది నాకైతే. సూపర్ అనిపించింది. ఇకపోతే రీతు వచ్చి భరణని అడుగుతుంది, నాకు సపోర్ట్ చేయవా ప్లీజ్ అంటే, లేదు నేను తనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, తనుజకి సపోర్ట్ చేయాలా నేను, ఎందుకంటే అమ్మో నన్ను చంపేస్తున్నామి, నేను సపోర్ట్ చేయాలా అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పంటుంది. దానికంతటి ముందర ఫస్ట్ ప్రజలకు అప్పచెప్తాడు కదా బిగ్ బాస్, ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారో చెప్పండి అని ప్రజలకు అప్పచెప్తే ఫస్ట్ గౌరవే తనుజ పేరు తీసింది. ఇక ఎవరు భరణన్న వచ్చేసి డీమాను దివ్య అన్నాడు, అలాగే సుమనన్న కూడా దివ్యనే అన్నాడు. ఫస్ట్ తీసిందే గౌరవ్. తనుజ ఓకేనా, మీకు తనుజ ఓకేనా అని అడిగింది పాపం గౌరవే, కానీ క్రెడిట్ అంతా ఎక్కడికి పోయింది, భరణన్నకి పోయేసింది. అదే కెమెరాతో చెప్తా ఉన్నాడు గౌరవ్, చూసావా నేనే చెప్పాను ఫస్ట్, కానీ భరణన్న కూడా ఫేక్గా ఉన్నాడు, ఆయన ఏమీ చెప్పలేదు, ఆయన డీమాన్ పేరు దివ్య పేరు చెప్పాడు, నేనే చెప్పాను అని చెప్పేసి గౌరవ్ కెమెరాకి చెప్తున్నాడు. పాపం అనిపించింది నాకు, ఎవరు క్రెడిట్ లేనే లేదే. ఇంకా భరణన్న వచ్చేసి తనుజ దగ్గరకు వచ్చి నేను రీతుకు సపోర్ట్ చేసేదా అంటే, అది లాస్ట్ వీక్ కదా అయిపోయింది, లాస్ట్ వీక్ ఏం సపోర్ట్ చేయలేదు కదా, చేస్తా అన్నాడు కానీ ఏమీ చేయలేదు కదా, అప్పుడు చెప్పు ఉండాలి తనుజ, అయితే మీరు లాస్ట్ వీక్ సపోర్ట్ చేయలేదు కదా నాన్న, ఇప్పుడు కూడా తనకే సపోర్ట్ చేయండి అని చెప్పు ఉండాలి, అది లాస్ట్ వీక్ అయిపోయింది, ఈ వీక్ నాకే చేయాలని చెప్పనింది. అలాగే నాకు తనుజ సంజన రెండు కన్ఫ్యూజ్ అవుతున్నా పెళ్ళి ఇప్పటికి కూడా. సంజన దగ్గరకు వచ్చి అడిగితే సంజన గారు వచ్చేసి నేను చేస్తానులే అని చెప్పనన్నారు. పాపము నిఖిల్కి సపోర్ట్ చేయలేకపోయారు సంజన గారు. అదే నిఖిల్కి చాలా బాగా చేసింది అసలు. ఫస్ట్ నుంచి తను వైల్డ్ కార్డ్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళకే నిరూపించుకోవాలని చేయాలని ఉంటుంది కదా, వాళ్ళలో మిగిలిందే లింగులింగమంట ఇద్దరు, ఆ ఇద్దరు కూడా పోతే ఇంకా లైఫ్లో వైల్డ్ కార్డ్ వల్ల రారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతూ ఉన్నారు, ఫస్ట్లో వచ్చిన వాళ్ళు నిలబడిపోతున్నారు, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతూ ఉన్నారు. దానికి గౌరవ్ కూడా చాలా బాధేసింది. సంజన గారు తప్పు కూడా ఏం లేదు, ఫస్ట్ ఆమెనే పిలిచారులే, ఆమె తప్పు కూడా లేదు. ఇకపోతే భరణి అన్న సరే అక్కడికి మాట ఇక్కడికి మాట చెప్తున్నాడేమో అన్నట్టు అనిపించింది. ఫస్ట్ డిమాండ్ పవన్ దివ్య పేరు చెప్పిన భరణి అన్న ఇక్కడికి వచ్చి తనుజ నేను సెట్ చేశాను తనుజ, ఒకవేళ సపోర్టింగ్ అయితే మాత్రం నేను భరణన్న కళ్యాణ్ అందరినీ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ నీకే వస్తుంది అని చెప్పేసి తనుజగా చెప్తున్నాడంటే ఆ క్రెడిట్ అంతా నాకే రావాలి అన్నట్టు. మళ్ళీ ఇంకో దగ్గర కూడా అందరికీ ఫొటోస్ వస్తాయి కదా, ఫొటోస్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు కదా, కళ్యాణ్ ఏడుస్తుంటే గౌరవ్ లేచి ఓదార్చిపోతాడు, ఏడా బాకరసికి ఇటు పక్కకు వచ్చి అని చెప్పాలి. ఎండ్ ఆఫ్ డే భరణన్న పోయి ఓదారుస్తాడు. ఎందుకంటే ఆ క్రెడిట్ తనకే రావాలనుకున్నాడో లేకపోతే ఆ అబ్బాయి ఏడుపు జనాలు చూస్తే తనకి మంచి అవుతుంది అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ అలా చేస్తున్నాడు భరణి అన్న. అతను సంచాలకుగా ఎవరున్నారు సుమనన్న దగ్గరికి వెళ్ళి భరణి అన్న ఇదిగో చూడు, నువ్వు ఫస్ట్ తనుజకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నువ్వు పిలువు అని చెప్పాడు. అలా సంచాలక దగ్గరికి వెళ్ళి అలా చెప్పడం అయితే నాకు నచ్చలేదు. భరణన్న ఇక్కడిక్కడే ఇలా నచ్చట్లేదు అనిపిస్తుంది. ఏందబ్బా అని ఇలా బిహేవ్ చేస్తున్నాడు, పోనీ ఓట్ల కోసమేమో తనుజకి మంచిగా ఉండి తనుజకి సపోర్టింగ్గా నేను ఉంటే ఆ ఓట్లేదు నాకే పడతాయి అనుకున్నాడేమో. అలాంటప్పుడు ఎవరి పేర్లు చెప్తావు అన్నప్పుడు డీమాను దివ్యాన్ని ఎందుకు చెప్పాడు? ఫస్ట్ తనుజని చెప్పుండొచ్చు కదా, తనుజ అంటే అంత ఇష్టం ఉంటే, తనుజ అంటే అంత లవ్ అంటే చెప్పుండొచ్చు కదా, అలా చెప్పలేదు. పాపం రీతు కూడా వచ్చేసి భరణన్ని అడుగుతున్నప్పుడు ఒక్క దగ్గరేమో నాకు రీతు అయ్యో పాపం ఎవరు సపోర్ట్ చేయట్లేదు తనకి అన్నట్టు అనిపించింది. కానీ అమ్మాయి టాస్క్ అయితే ఏమో ఆడలేదు, ఆ రాణిలాగా కూర్చొని హ్యాపీగా అందరి చేత వండి పట్టించుకొని తింటా అక్కడక్కడ కామెడీ చేసుకుంటా ఉండిపోయింది. కానీ టాస్క్ ఆడమని చెప్పి అవకాశం వచ్చినా కానీ ఇప్పుడు నేను ఆడను అని చెప్పనింది. ఇక్కడ కళ్యాణ్ విషయంలో అనింది. అట్లాగే ఇందాక దివ్యతో ఉన్నప్పుడు కూడా అనింది, నేను నువ్వే పో అని చెప్పి ఇద్దరు గొడవ పెట్టుకున్నారు, కానీ ఆలోచించింది. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పారు కదా రిస్క్ తీసుకుంటారా లేదా అని చెప్పారు కదా, సో ఆ రిస్క్ ఎందుకు నేను తీసుకోవడం అనేసి నేను ఆడను పో అని చెప్పేసి తప్పించుకునింది అనమాట. అక్కడ అలాగే ఉండిపోతే బెటర్ అని చెప్పి తప్పించుకున్నది. కానీ టాస్క్ ఆడి గెలుచుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోవడానికి లేదు, అది టాస్క్ ఆడి చిన్న అవకాశం వచ్చినా టాస్క్ ఆడాలనిపించింది. ఇంకపోతే కళ్యాణ్ చెప్తా ఉన్నాడు
తనుజ తోటి, నువ్వు వెళ్ళి అడుగుపో ఇమానియాల్ని, సంజన గారిని, వాళ్ళందరినీ అడుగుపో అని చెప్తే నేను అడుగుతానని చెప్పేసి వచ్చి అందరినీ అడిగిందనమాట. సరే అని చెప్పేసి పాపము అసలు ఆమెకి సపోర్టింగ్గా తీసుకోలేకుండా పోయారులే. ఇకపోతే అట్ట కత్తి ఇలా పట్టుకొని నిల్చుకొని ఉండాలి కదా. సో ఫస్ట్ సుమనన్న బండన్న మటుకి మ్యానిపులేట్ అవ్వలేదు. తనుజ సంజన గారినే పిలిచారనమాట. ఎందుకు అంటే తనుజకి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఎవరైనా పిలుచుంటారా? బండని పిలుచుంటారా, లేకపోతే కళ్యాణ్ని పిలుచుంటారా? అలా పిలవలేదు. సుమనన్న మ్యానిపులేట్ అవ్వలేదు. సో సంజన గారిని పిలిచారు. నువ్వురా అని చెప్పి పిలిచారు. నాకెందుకు ఈ బంపర్ ఆఫర్ అనుకుంటా వచ్చినారు సంజన గారు. అయితే వచ్చి గౌరవ్ని నిలబెట్టేశారు అనమాట. కానీ వాళ్ళకి ఏం చెప్పిందంటే ఇద్దరు ఆడపిల్లకాయలు, అది మనకి చూపించలేదు, చెప్పాను వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఇద్దరు ఆడపిల్లకాయలు, అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక మాట చెప్పారంట సంజన గారు. ఇంకా వచ్చి తర్వాత వచ్చేసి నేను ఆ అమ్మాయి నాకు కాఫీ ఇచ్చింది, కాఫీ త్యాగం చేసింది, అందువల్ల నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పారంట. ఆ అమ్మాయి తనుజ కాఫీ త్యాగం చేసిందనే కానీ చాలాసార్లు వచ్చిన తాగింది కదా కాఫీ, మీరు చెప్తే నేను తాగుతున్నాను అని చెప్పేసి తాగింది కదా బిగ్ బాస్ చెప్పేసి. సో అదైతే లెక్కలేదని అనుకుంటున్నా, అయినా త్యాగం చేసింది కదా. సో నేను ఆమెకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పానండి. పాపము నిఖిల్ అయితే చాలా బాధపడ్డాడు. ఒకవేళ అతను అనుకున్నాడు, ఒకవేళ నాకు సపోర్ట్ చేస్తే సంజన గారు చేస్తారు, లేకపోతే సంజన గారు గౌరవ్ ఇద్దరు నాకు చేస్తారు అని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే నిఖిల్ వెళ్ళి అడిగాడు కదా. నిఖిల్ ఎవరెవరిని అడిగినాడు పోయి, నిఖిల్ పోయేసి దివ్యాని అడిగాడు. లేదు నేను దివ్య కరెక్ట్గా అని చెప్పేసింది. నేను నేను ఇప్పుడైతే లాస్ట్ వీక్ నేను తనుజకే ద్రోహం చేశాను కదా, అదే లాస్ట్ వీక్ తనుజకే నేను మాట ఇచ్చాను, నాకు నామినేట్ కూడా చేయలేదు అమ్మాయి, సో నేను ఇప్పుడు తనతోనే సపోర్ట్ చేస్తాను అని చెప్పి తను చెప్పేసింది. అలాగే ఇంకా సంజన గారిని అడిగితే సంజన గారు 50-50లో ఉన్నారు. తను అనుకున్నాడు పాపం నాకే సపోర్ట్ చేస్తుందిరా అని చెప్పేసి నిఖిల్ అయితే అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆడే స్కోప్ వచ్చింది, అక్కడ దాకా వెళ్ళారు. సో ఆడుంటే బెటర్ అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చి బతిమలాడుకునింది, అది సెకండరీ. కాళ్ళు ఒకటే పట్టుకోవడం తక్కువ. సంజన గారు ఎంత బతిమలాడిందా. కానీ వీళ్ళకి బాధ ఉంటుంది కదా, నిఖిల్కి కూడా బాధ ఉంటుంది కదా. అక్కడ దాకా వచ్చాయ్యో, ఇంకొకరు ఎవరైనా పిలిచి గౌరవని పిలిచుంటే హ్యాపీగా తనుజగా పెట్టేసి ఉండేవాళ్ళు, ఆమె పట్టుకోలేకపోయింది కదా. సో ఉంటుంది ఆ బాధ, ఉండదని కాదు. ఇంకా ఆ విధంగా రాజా మర్యాదలతో తనుజ అయితే కెప్టెన్ అయిందబ్బా, సూపర్ అనిపించింది నాకైతే. ఇకపోతే ఆ తర్వాత నాకు ఇంకొక విషయం ఎక్కడ ఎవరు నచ్చలేదంటే తనుజని నచ్చలేదు. ఏడుస్తూ ఉండింది. ఆ ఫ్యామిలీ ఫొటోస్ వచ్చాయి కదా, ఆ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని ఏడుస్తూ ఉంటే, అంటే వేరే వాళ్ళకి వచ్చాయని చెప్పి ఏడుస్తూ ఉంటే వీడు వచ్చి ఏడవబాక అన్నాడు. అంతే కళ్యాణం, ఎందుకు ఏడవబాక అంటావు అని చెప్పి ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చికాకుగా కసురుకుంటా వెళ్ళిపోయింది. అప్పటికే లోపలికి వెళ్ళి కూర్చున్నా కూడా అయ్యో లోపలే ఉందా అనుకుంటా పోయి లోపలికి వెళ్ళి కూడా కూర్చున్నాడు. ఎందుకంత యాటిట్యూడ్ తను చేత అంత పొగరు ఎందుకు, గెలిచేసామనా పొగరు, అంత పొగరు పనికిరాదు అన్నట్టు అనిపించింది. ఎందుకమ్మా అంత పొగరు? సపోర్టింగ్ కావాలి అంటావు, అక్కడ నీకే సపోర్ట్ చేశారు. ఆ భరణన్న కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, సపోర్ట్ నీకే చేశారు. అలాంటప్పుడు ఎందుకు అంత ఇది? ఆఖరికి నువ్వు గెలిస్తేనే హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా. అప్పటికి నువ్వే అన్నావు కదా తనుజ, యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అని అడిగావు కదా. అప్పుడు నాకు నవ్వొచ్చింది. యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అని అంటే, అరే ఇందిరా అందరి ముందు నా పేరు చెప్పేవాళ్ళు ఏమనుకుంటారా నన్ను అని చెప్పండి. ఏమనుకుంటారు? నువ్వు నా ఫ్రెండ్వి, బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటారు, అంతే కదా. అయినా నేను గెలవాలి అనుకుంటున్నావు కదా అని చెప్పండి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ కళ్యాణ్ తనుజ ఒకటే అబ్బా. ఎందుకంటే కప్పు విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా కప్పు నీకే ఇచ్చేస్తానని చెప్పేశాడు కళ్యాణ్. ఎందుకంటే తనుజ ఫేస్లో నవ్వు చూడాలనే తను కోరుకుంటున్నాడు. బయట జనాలు మా కళ్యాణ్ని సపరేటు, మా తనుజ సపరేట్ అని కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరూ అయితే లోపల మాత్రం ఒకటే ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. కళ్యాణ్ తనుజ ఫేస్లో నవ్వు చూడాలి అని మాత్రమే అనుకుంటున్నాడు. అతను నవ్వితే చాలు అనే, ఆ అమ్మాయి నవ్వితే చాలు అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. కానీ ఇంత కష్టం అయితే నాకు నచ్చలేదు. అలాగే సంజన గారు కూడా అన్నారు, ఒక రౌండే వచ్చింది కదా, ఇంకొకవేళ రెండో రౌండ్ ఉంటే అంటే సంజన గారు నాకు నచ్చలేదు. మొన్న కూడా మీరు ఏమన్నారు, డిమాండ్ పవన్ పోయింటే గెలిచేవారు అంటే మాట్లాడినారు. నాకు నచ్చలేదు ఇలాంటి బిహేవియర్. మీరు నాకు నచ్చదంటే నేను ఏమన్నానమ్మా, రెండో రౌండ్ పెడితే ఎలాగా అనుకున్నాను. నేను ఒక రౌండ్లోనే బిగ్ బాస్ ఎండ్ చేశాడు, రెండో రౌండ్ పెడితే అన్నానంటే నాకు నచ్చలేదు అన్నారు. ఆ ఓవర్ యాటిట్యూడ్ అనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే జనాల్లో నాకు మంచి పేరు ఉంది. మన షఫ్ కూడా వచ్చి చెప్పారు కదా, నువ్వు నవ్వితే జనాలు నవ్వుతున్నారు, నువ్వు ఏడిస్తే జనాలు ఏడుస్తున్నారు అని చెప్పారు కదా. సో నాకు అంత మంచి పేరు ఉంది, మంచి ఉంది అని చెప్పేసి ఓవర్ యాటిట్యూడ్ వచ్చిందేమో
తనూజాకి అన్నట్టయితే నాకు అనిపించింది. అది కూడా ఒక డ్రామా క్వీన్ అన్నట్టయితే నాకు అనిపించింది. నిజంగా నాకు తప్పు అనిపిస్తే నేను తప్పని చెప్తా, రైట్ అనిపిస్తే రైట్ అని చెప్తా. ఒక మనిషిని పొగడతా, ఎక్కడ వాడు పొగడాల్సిన చోట పొగుడతా. అది మనిషిని తప్పు అనిపిస్తే ఖచ్చితంగా నేను తప్పనే చెప్తాను. మీరు ఏమైనా తిట్టుకోండి, బూతులు తిట్టుకోండి, నన్ను చీల్చుకోండి, చెండాడుకోండి, నేను పట్టించుకోను, ఏమైనా చేసుకోండి. రిపోర్ట్లు కొట్టుకుంటారు, ఏం చేసుకుంటారో కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నేను చెప్పేది చెప్తా. కాకపోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటా అంతే. కానీ ఆ విధంగా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు, అంత పొగరనిపించింది నాకు. ఇంకపోతే పాపం ఒక్కొక్కరు ఎమోషనల్, నాకు కళ్యాణ్ ఎమోషనల్ చూస్తే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేను చిన్నప్పుడే హాస్టల్లో వెళ్ళిపోయాను. నేను అప్పటి నుంచి మా నాన్నకి ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏమీ చెప్పలేకపోతున్నాను అని చెప్పి రియల్గా బాధపడ్డట్టు అనిపించింది నాకు. బయట కూడా వాళ్ళ నాన్న చిన్న షాపు, అతనికి తెలియలేదు. ఫస్ట్ హైలో ఉన్నాము, తర్వాత డౌన్ అయిపోయాము, ఆ బాధ ఏందో అని చెప్పేసి బాధపడ్డాడు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమే తెలియదు అని చెప్పి అన్నాడు చూసారా, అదైతే నాకు లిటరలీ చాలా బాధ వేసింది. ఆ చిన్నప్పుడే హాస్టల్లో చేర్చేస్తే వాళ్ళు ఎలా అవుతారంటే పట్టించుకోరు, వాళ్ళు ఒక రాయిలాగా తయారవుతారు. చిన్నప్పుడు హాస్టల్లో చేర్చేస్తే అమ్మ ప్రేమ తెలియకుండా వాళ్ళు ఒక స్టోన్ అయిపోతారు అసలు నిజంగా. అంత బాధపడుతున్నాడు, నాకు కావాలి నాన్న అని చెప్పి లిటరలీ చాలా బాధపడ్డాడు. ఆ ఎమోషన్ నాకైతే కదిలిచ్చింది అబ్బా. ఇంకా ఆ తర్వాత ఇమ్మానుయేల్ది కూడా చాలా కదిలిచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు మట్టి తిన్నారు, మా అమ్మ వాళ్ళు మేము మట్టి తిన్నాం మేము అని చెప్పారు చూసారు. నాకు లిటరలీ కళ్ళలోంచి నీళ్లు తిరిగాయి. అంత ప్రతి ఒక్కరిది పూర్ ఫ్యామిలీ, మాది కూడా మాది రేకులు ఇల్లు. మాదైతే అందరూ ప్రతి ఒక్కరు ఇళ్ళలో ఉంటుంది సాడు. కానీ మంచితనం అనేది కూడా ఉండాలి కదా, హ్యుమానిటీ అనేది కూడా ఉండాలి కదా. సో నాకైతే లిటరలీ బాధేసింది. ఆ తర్వాత వచ్చేసి తనుజ కూడా ముగ్గురు ఆడపిల్లకాయలు అయితే బయటికి పంపించకుండా, ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే ఎట్లాగా అనుకుంటా, ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసేస్తాం అనుకుంటే తన ఆశయాలన్నీ పాడవకుండా వాళ్ళమ్మ సపోర్ట్ చేసిందని చెప్పింది చూసావా. 1 ఆఫ్ ది డే సూపర్ అనిపించింది వాళ్ళ అమ్మగారు అయితే నాకు నిజంగా. ఆ విధంగా తనుజ కూడా బయటకు వచ్చింది. ఏం ఆడపిల్లకాయలు అయితే ఏమీ సాధించలేరా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఎంతమంది మనుషులు సాధించుకునేది తనుజ, సూపర్ కదా. వాళ్ళు చెప్పారంట, అందుకే వాళ్ళ చెల్లి పెళ్ళికి తొందరగా పెట్టేసుకున్నారు. వాళ్ళు చెప్పారంట, ఒక 2 వారాలు కూడా ఉండలేవు తనుజ, వచ్చేస్తావు అని చెప్పారంట. అలాంటి నేను కెప్టెన్ అయ్యాను, నేను ఒకవేళ విన్నర్ కూడా అవుతాను నేను అని చెప్పేసి తనుజ చెప్పుకోవడం అయితే నాకు సూపర్ అనిపించింది. అబ్బా ఆడపిల్లకాయలు ఏదైనా చేస్తారబ్బా. వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి, మీరు ఏ సాధిస్తారు, ఒకవేళ మీరు ఏమి ఉండాలి, మీ కోరిక ఏంటి, ఎలా తీర్చుకోండి, మీకు టెన్నిస్ ఇష్టమా, ఏమి ఇష్టమో, చదువు ఇష్టమా, ఇవన్నీ అడిగి చేయాలా అనిపిస్తుంది. అట్లాగే కళ్యాణ విషయంలో కూడా నాకు అదే అనిపించింది. చిన్న పిల్లలుగానే ఎందుకో హాస్టల్లో జాయిన్ చేయటము అనేది నాకు అనిపించింది. ఈ 3 నాకు చాలా బాధేసింది. అన్నట్టు సంజన గారిది వేయలేదు, గౌరవ్ది వేయలేదు, నిఖిల్ వేయలేదు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు కాదా? మర్చిపోయాడు బిగ్ బాస్ అసలు. ఒక ప్రెమో కూడా వాళ్ళ గురించి వేయడు వాడు. అంటే ఆఖరికి వాళ్ళు ప్రెమో కూడా నోచుకోరా? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండదా, అయ్యో మా నిఖిలుది చూసుకోవాలనే, మా గౌరవది చూసుకోవాలనే, మా సంజనాది చూసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీకి ఉండదా? వాళ్ళు దానికి అర్హులు కాదా? వాళ్ళు అసలు వేరే లేదు. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కాదనుకున్నారేమో. వాళ్ళకు ప్రెమో లేదు వాళ్ళకి. ఆఖరికి ఎక్స్ట్రా కట్స్ ఏమో ఇద్దరిదేమో వేసినట్టున్నారు, చూడాలా. అసలు ఎవరిది లేదు, ఏమనుకుంటున్నారో ఏమో. అంటే వాళ్ళకి 3 పాయింట్లు, తనుజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్, ఈ 3దే వేశారు కానీ ఇంకెవరిది వేయలేదు. డిమాండ్ పవన్ అట్ట షార్ట్ అండ్ స్వీట్గా అందరు చెప్పారు, వీళ్ళది మాత్రం వేయలేదు. వీళ్ళకి బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు అనుకున్నాడో ఏమో. ఇకపోతే రీతుది అల్లరి చిల్లరగా ఉండింది అని చెప్తా ఉండింది. నాకు ఇన్స్పిరేషన్ బాణన్నే అని చెప్పానండి రీతు వచ్చేసి. నేను చిన్నప్పుడు మీరే సీరియల్ చూసేదాన్ని అన్న, మీ దాంట్లో వెళ్ళను, మీ సీరియల్ చూస్తానని నేను పెరిగాను, ఇప్పుడు మీతో నటిస్తున్నానని చెప్పని సూపర్ అబ్బా అనిపించింది నాకైతే. ఇంకా డిమాండ్ పవన్ కూడా తన జర్నీ అంటున్నా, తన ఫోటో వచ్చింది చిన్నప్పటిది, అతను చెప్పుకున్నాడు. ఇంకా సుమన్ అన్న దాంట్లో కూడా నాకు ఒక పాయింట్ నచ్చింది. నేను వచ్చేసి మాకు చిన్న షాప్ మాది, మేము ఎప్పుడు ఎలా ఎదిగామో అన్నది ఉండాలి, అప్పుడే మనకి పోర్ రాకుండా ఉంటుంది అని చెప్పాడు చేసావా. హ్యాట్సాప్ సుమన్ అన్న అన్నట్టు అనిపించింది. ఇలా ఒక్కొక్కరు చెప్పుకుంటా పోయారు. ఇదే ఎపిసోడ్ రివ్యూ నేను అసలు లేకుండా చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్.